అందరికీ నమస్కారం. ఈ కథ నేను ఒక చిన్న కథగా రాశాను. అది రాసి కూడా చాలా కాలం అయింది. రాసినప్పుడు ఒక మ్యాగజైన్ లో అది ప్రింట్ అయినప్పుడు ఆ సమయంలో నేను ఢిల్లీలో సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోవటానికి వెళ్ళున్నప్పుడు కాళీపట్నం రామారావు గారు అనే ఒక గొప్ప రచయిత ఫోన్ చేసి, చాలా మంచి కథ రాశావు, దాన్ని మీకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి సినిమాగా కూడా తీయండి అమ్మా అన్నారు. నేను ఏంటి ఇంత పెద్ద ఆయన సినిమాలంటే ఆయనకు అంత ఇది లేదు, దీన్ని ఎందుకు సినిమా తీయమంటున్నారు అని చాలా ఆశ్చర్యపోయాను. సరే అలాగేనండి అని చెప్పి వచ్చిన తర్వాత దాన్ని స్క్రిప్ట్ గా రాసుకుని అలా పెట్టుకున్నాం. అయితే రోహిణి గారు ఎప్పుడైతే నా నవల పంపా తీరాన్ని ఆవిష్కరించడానికి వచ్చారో అప్పుడు మాటల్లో ఈ విషయం చెప్పగానే, ఏమైనా సరే దాన్ని సినిమాగా తీయాలి మీరు అని చాలా పట్టుబట్టినంత పని చేశారనమాట. మేము దాని గురించి ఆలోచించి ఎన్నో ప్రయత్నాలు చేసుకుని చివరికి హిమాంశు వచ్చి, మీరు ఈ సినిమా తీస్తున్నారు, నేను తీస్తున్నాను ఈ సినిమా అని చెప్పేసరికి మాకు నోట్లో మాట్లేదు. మీరు ఆయన తీయటం ఏంటి, ఆయన ఇండస్ట్రీ వేరు, ఆయన వృత్తి వేరు, సినిమా ఇప్పుడు ఎందుకంటే నాకు ఈ కథ చాలా నచ్చింది, ఈ కథని నేనే తీస్తాను, మీరు తీయగలరా లేదా చెప్పండి అన్నారు. అంటే మేము తీయగలుగుతాము అని మేము కాన్ఫిడెంట్ గా చెప్పాము. సో ఇదంతా జరిగిపోయింది. ఇదంతా జరగటం ఒక ఎత్తు. రోహిణి హట్టంగడి గారేమో అసలు సినిమా మాతోనే కలిసి ఉన్నారు. ఈ సినిమాని ఆవిడని వేరుగా చూడలేము. రోహిణి హట్టంగడి గారికి కథ చెప్పగానే చాలా ఆనందంగా, ఇష్టంగా, ఆత్మీయంగా ఈ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకుంటారని కూడా మేము అనుకున్నాం. ఎందుకంటే మంచి సినిమాని ప్రేమించేటటువంటి వాళ్ళు, మంచి పాత్రలు ధరించాలనుకునేటటువంటి నటీనటులు ఎవ్వరూ ఇలాంటి పాత్రల్ని వదులుకోరు. సో కాబట్టి ఆవిడ ఒప్పుకున్నారు. సముద్రఖని గారు ఇంకా ఆశ్చర్యం. ఆయన చాలా బిజీ, ఆయన డైరెక్టర్ అంతా. ఆయన మాకు అసలు పరిచయం కూడా లేదు. రోహిణి గారు వెళ్ళండి చెప్పండి కథ అంటే, నేను కుటుంబరావు వెళ్ళానికి కథ ఎంత 10 నిమిషాల్లో చెప్పేశాం. 10 నిమిషాల్లో ఇది కథ అని చెప్పగానే, నేను చేద్దామండి, మనం చేసేద్దాం